నెంబర్లకి ఫోన్ చేసి లైవ్లో మాట్లాడండి. అలాగే వారిని వ్యక్తిగతంగా నేరుగా సంప్రదించాలి అనుకుంటే వ్యక్తిగత నెంబర్లు కూడా స్క్రోల్ అవుతూనే ముందుగానే ఫోన్ చేసి అపాయింట్మెంట్ తీసుకొని సంప్రదించవచ్చు. నమస్కారం సార్. నమస్తే సార్. ఇప్పుడు జననాలు మరణాలు జనరల్గా అంటే పుట్టుక తర్వాత మరణం ఉంటుంది, మరణం తర్వాత పుట్టుక ఉంటుంది. ఇలాంటి వాటిపైన నక్షత్ర ప్రభావం ఉంటుందంటారా? ఇప్పుడు నక్షత్ర ప్రభావము అంటే యాక్చువల్గా ఉంటుందా ఉండదా అనే విషయం పక్కన పెడితే మనం చాలా కాలంగా వాటిని మనం ఫాలో అవుతున్నాం. ఎందుకంటే ఒక శిశువు జన్మించిన ఆ నక్షత్రం దోషం ఉందా, శాంతి నక్షత్రమా, ఏదైనా శాంతులు జరిపించాలన్నా, ఎటువంటి నక్షత్రం యొక్క ప్రభావం ఎటువంటిది అనే ఒక డౌట్ మొదలయ్యి, అలాగే ఎవరైనా మరణించినా కూడా నక్షత్ర దోషాలు ఉంటే నక్షత్ర శాంతులు తర్వాత పలానా నక్షత్రంలో మరణిస్తే వాళ్ళ ఇల్లు ఇన్ని నెలలు మూసేయాలి, లేదు చనిపోయిన ఆ రూము ఇన్ని నెలలు మూసేయాలి అనే ఒక ప్రభావంతో మరి చనిపోయిన వాళ్ళ ఇళ్లలో ఆ ఇల్లులు మూసేసేవాళ్ళు చాలామంది ఉన్నారు, అలాగే ఆ రూమ్స్ మూసేసేవాళ్ళు చాలామంది ఉన్నారు. అది మరణం తర్వాత ఆ నక్షత్రాల్లో ఏర్పడ్డప్పుడు. అలాగే పుట్టుకలో అయితే గుడికి వెళ్ళి ఆ నక్షత్రానికి శాంతి జరిపించండి, హోమం జరిపించండి అని చెప్తుంటారు. అంటే ఒక విధంగా ఇవన్నీ ఒక రిలీజియన్కి సంబంధించి ప్రభావితం అయ్యేది, ఒక హిందూ సాంప్రదాయం ప్రకారమే. మరి మిగతా మత సాంప్రదాయాల వాళ్ళు ఎవరు పాటించరు. మరి ఇక్కడ గ్రహాలు అంటే మనకు జాతకం అనేది సర్వ మానవుల మీద, సర్వ ప్రాణుల మీద ఈ గ్రహాల ప్రభావం ఉంది. మనం ఎవరు నమ్మినా నమ్మకపోయినా గ్రహాల యొక్క వర్క్ జరుగుతూనే ఉంటుంది. అంటే ఇక్కడ కేవలం నక్షత్రాల యొక్క స్థితిని కొన్ని మతాల వాళ్ళు పాటించి కొన్ని మతాల వాళ్ళు పాటించకపోయినా అందరూ సమానంగా ఎటువంటి ప్రాబ్లమ్స్ లేకుండా హ్యాపీగా ఉండడానికి కారణభూతం గ్రహాలు కానీ నక్షత్రాలు కాదు. కాబట్టి మనము ప్రత్యేకించి హిందువులు ఈ నక్షత్ర దోషాలు అనేది మనం ఎంచుకోవాల్సిన అవసరం లేదు. ఎవరు ఏ నక్షత్రంలో జన్మించినా లేదు ఎవరు ఏ నక్షత్రంలో మరణించినా అవి నక్షత్రాల యొక్క ప్రాబ్లం కాదు. ఎందుకంటే మనకి ముఖ్యంగా మరణాలకి అసలు నక్షత్రానికి సంబంధమే లేదు. ఇప్పుడు ఆయుష్ లాస్ట్ చివరి శ్వాస ఆగిపోయింది అంటే ఆయన పుట్టినప్పుడే ఆయన ఎన్ని శ్వాసలు తీసుకుంటాడు ఈ దేహంతో అనేది పిండాయుష్ లెక్క ప్రకారం పిండానికి ఆయుష్ కట్టే విధానం ద్వారా ఆ ఇన్ని లక్షల లేదా ఇన్ని కోట్ల ఇన్ని వందల ఇన్ని వేల ఇన్ని శ్వాసలు తీసుకున్న తర్వాత ఈ ప్రాణం ఆగిపోద్ది అని ప్రీ ట్యూన్డ్ అనమాట అది. కాబట్టి వాళ్ళకి ఆ రోజుకి ఆ ప్రీ ట్యూన్డ్ లెక్కలో చివరి శ్వాస వచ్చేసింది, వాళ్ళు మరణించారు. అది వాళ్ళు ఏ నక్షత్రంలో మరణించారు, ఏ తిథిలో మరణించారు, ఏ రోజున మరణించారు అనేది ఇక్కడ మంచిది అవసరం లేదు. కాకపోతే ఆ వ్యక్తికి సంబంధించిన వ్యక్తులు వాళ్ళ కుటుంబ సభ్యులు వాళ్ళకి బాధాకరం అంతవరకే కానీ నక్షత్రం వల్ల ఒరిగేది ఏం లేదు. అలాగే పుట్టుకలో ఏ శిశువు ఏ నక్షత్రంలో పుట్టినా నక్షత్రం యొక్క ప్రభావం నక్షత్రం యొక్క మంచి చెడులు ఆ శిశువు మీద రావు. కాకపోతే ఇక్కడ మనకున్న 9 గ్రహాల్లో ఒక్కొక్క గ్రహానికి 3 నక్షత్రాలు చొప్పున 9 3 27 నక్షత్రాలు మనకు ఉన్నమాట వాస్తవం. ఈ 3 నక్షత్రాలు అంటే సపోజ్ భరణి పుబ్బ పూర్వాషాఢ 3 కూడా శుక్రుడి యొక్క నక్షత్రాలు. కాబట్టి ఈ 3 నక్షత్రాల్లో ఎవరు పుట్టినా ఆ శిశువు శుక్రదశ బ్యాలెన్స్లో పుట్టింది, లేదు అశ్విని మఖ మూల నక్షత్రంలో పుట్టితే కేతు మహర్దశ బ్యాలెన్స్లో పుట్టింది. అలాగే కృత్తిక ఉత్తరాషాఢ నక్షత్రాల్లో పుడితే రవి దశలో పుట్టారు. అలాగే రోహిణి హస్త శ్రవణ నక్షత్రాల్లో పుడితే చంద్రదశలో పుట్టారు. మృగశిర చిత్త ధనిష్ట నక్షత్రాల్లో పుడితే కుజదశలో పుట్టారు. ఆరుద్ర స్వాతి శతభిష నక్షత్రాల్లో పుట్టిన వాళ్ళు రాహుదశలో పుట్టారు అని ఇలాగా ఏ దశలో పుట్టారు తెలుసుకోవడానికి ఉపయోగపడే నక్షత్రాలే కానీ ఈ నక్షత్రాల యొక్క ప్రభావం ఇంకెటువంటి ఈ ప్రభావం మన మీద చూపించవు. ఎవరి మీద కూడా ఇంకా అంతకన్నా నక్షత్రాలు చూపించేటువంటి అంశాలు ఏమీ లేవు. కాబట్టి వాళ్ళు ఏ నక్షత్రాల్లో పుట్టినా ఏ నక్షత్రాల్లో మరణించినా పుట్టుక అనేది సంతోషం, మరణం అనేది దుఃఖం, ఈ 2 భేదాలు తప్పితే నక్షత్రాల వల్ల మనకు వచ్చేటువంటి మంచి చెడులు ఏవి లేవు. కాబట్టి నక్షత్రాల యొక్క సమస్యల్ని మీరు ఫీల్ అవుతూ ఉంటే
ఇప్పటి వరకు ఫీల్ అయింది వదిలేసేయండి, ఇంక నుంచి ఫీల్ కావాల్సిన అవసరం లేదు ఎట్టి పరిస్థితుల్లో కూడా. నక్షత్రాల వల్ల మీకు ఎటువంటి మంచి చెడులు కలగవు కాబట్టి ఆ నక్షత్రాల కాన్సెప్ట్ని వదిలేయమని మన భక్తి ప్రేక్షకులందరికీ కూడా నేను విన్నవిస్తున్నాను. ఓకే సార్, మొదటి కాల్ సిద్ధంగా ఉన్నారు, కాల్ చూద్దాం. హలో, నమస్కారం మేడం. నమస్కారం అండి, మీ పేరు చెప్పండి, ఎక్కడి నుంచి కాల్ చేస్తున్నారు? నా పేరు ఎం రమేష్. ఎం రమేష్ గారు, మీ గురించి తెలుసుకోవాలనుకుంటున్నారా? అవును మేడం. నాకు డేట్ ఆఫ్ బర్త్ చెప్పండి. 15 అక్టోబర్ 1987. మరొకసారి చెప్పండి. 15 అక్టోబర్ 1987. 1987. ఏ టైంలో పుట్టారు? మేము రాత్రి 1:30కు. రాత్రి 1:30కు. ఏ ప్రాంతంలో? మేడం కరీంనగర్లో పుట్టారు. 1 నుంచి 9 లోపు మీకు ఇష్టం వచ్చిన ఒక సంఖ్యను చెప్పండి. మేడం 5. సార్తో మాట్లాడండి. ఓకే రమేష్, అయితే ప్రతి గవర్నమెంట్ జాబ్స్లో ఎట్లా కానీ ఒక్కడు కూడా లేవు. ఓకే రమేష్, ఒక పని చిన్నది, నిన్ను ఎక్కువగా ఏ పేరుతో పిలుస్తారయ్యా? సార్ రమేష్ అని పిలుస్తారు. రమేష్ అని పిలుస్తారు ఎక్కువగా? అవును సార్. 1 నుంచి 9 లోపల ఎంత చెప్పావు నెంబరు? సార్ 5 చెప్పావు. ఓకే, ఇప్పుడు ఇక్కడ 3 అంశాలు అయ్యా. ఇప్పుడు ఒక జాతకం చెప్పాలి అంటే ముఖ్యంగా ఏమేమి అంశాలు మనం పరిశీలనలోకి తీసుకోవాలి, ఏ అంశాలని పరిగణిస్తే సంపూర్ణమైన జాతక ఫలితాలు మనం చెప్తామంటే అస్ట్రాలజీ, న్యూమరాలజీ, సౌండ్ వైబ్రేషన్ అస్ట్రాలజీ, ఈ మూడింటిని మేళవించి తీసుకొనిచ్చిన ఫలితాలే మనకి చాలా సక్సెస్ఫుల్గా చాలా అద్భుతమైన రిజల్ట్స్ మన వాళ్ళకి ఇవ్వచ్చు. కాబట్టి ముఖ్యంగా ఈయన పునర్వసు నక్షత్రం 3వ పాదంలో జన్మించారు అనేది జనరల్గా ఎవరైనా చెప్పేటువంటి విషయం. ఈ నక్షత్రం పునర్వసు 3వ పాదం కాబట్టి రాశి మిథున్ రాశి అంటారు. కానీ మిథున్ రాశికి సంబంధించిన ఫలితాలు ఈ వ్యక్తికి ఏవి కూడా వర్తించవు. ఎందుకంటే ఈయన జన్మించినటువంటి లగ్నము కర్కాటక లగ్నము. మరి కర్కాటక లగ్నంలో జన్మించిన వారికి లగ్నాధిపతి చంద్రుడు ఎక్కడున్నాడు, ధనాధిపతి ఎక్కడున్నాడు, అలాగే తృతీయ చతుర్థాధిపతులు ఎక్కడున్నారు, పంచమాధిపతి ఎక్కడున్నాడు, షష్ఠ సప్తమాధిపతులు ఎక్కడున్నారు, అష్టమాధిపతి ఎక్కడున్నాడు, భాగ్యాధిపతి ఎక్కడున్నాడు, అలాగే దశమ లాభాధిపతులు ఎక్కడున్నారు, వ్యయాధిపతి, ఇలాగ 12 ద్వాదశ భావాల్ని మనం ద్వాదశ భావాల అధిపతుల్ని, వీళ్ళందరి దృష్టుల్ని, వీళ్ళందరి కలయికల్ని, ఇన్ని రకాలటువంటి అంశాలని మనం పరిగణలోకి తీసుకున్న తర్వాత ఇక్కడ ఏర్పడ్డ యోగాలేంటి, దోషాలేంటి, అలాగే ఈ దోషాలు ఏ దశల్లో వస్తాయి, ఈ యోగాలు ఏ దశల్లో వస్తాయి. సో ఇవన్నిటిని మనం కూలంకషంగా మనం ఒక విడమర్చి అన్ని పరిశీలించుకున్న తర్వాత ఇప్పుడు ఈ వ్యక్తికి జరుగుతున్నటువంటి దశ ఏంటి? బుధ మహర్దశ జరుగుతుంది. అలాగే ఈ వ్యక్తిని అందరూ రమేష్ అని పిలవడం జరుగుతుంది. అంటే ఇక్కడ పేరు పిలవడంలో ఆ పేరు శబ్దం, రమేష్ అనే శబ్దాన్ని ఉచ్చరించి అందరూ పలకడంలో ఆ శబ్దంలో ఉండే ఒక గ్రహము కేతు గ్రహము. ఆ కేతువు ఈ జాతకులకి తృతీయ స్థానంలో ధన పంచమాధిపతి అయినటువంటి రవి కుజుల్ని కలిసి ఉండడం వల్ల ప్రజెంట్ ఈయనకు జరుగుతున్నటువంటి ఏజ్ 27వ సంవత్సరం జరుగుతుండడం వల్ల ముఖ్యంగా ఈయనకి ఈ టైంలో ఉద్యోగ భంగాలు, ఆర్థిక భంగాలు, కుటుంబ సంబంధించినటువంటి ప్రాబ్లమ్స్, అలాగే ఈయనకి తరచు అప్పుడప్పుడు మానసికమైనటువంటి ఉద్రేక స్వభావం ఉండడం వల్ల మానసికమైనటువంటి శోభ అంటే ఎక్కువ టెన్షన్స్ పడడం అనేది జరుగుతూ ఉంది. మరి రమేష్ ఏ ప్రాబ్లమ్స్లో ఉన్నావు? ఇప్పుడు నేను చెప్పిన ప్రాబ్లమ్సా ఇంక వేరే ఏమైనా ఉన్నాయా? సార్ మీరు చెప్పిన ప్రాబ్లమ్సే ఉంటాయి. అంటే ఇప్పుడు ఇక్కడ మనకు ఉన్న విషయం ఏంటంటే ఇది కేవలం అంటే ఒక జాతకాన్ని ఇన్ని రకాలుగా పరిశీలనలోకి తీసుకున్నప్పుడు ఇచ్చిన రిజల్ట్స్ మనకు అంత పర్ఫెక్ట్గా వస్తాయి. మరి దీనికి సంబంధించిన రెమెడీ, మరి ఈ ప్రాబ్లం ఉంది, మరి దీనికి సంబంధించిన రెమెడీ ఎలా దీని నుంచి నివృత్తి ఏంటి అంటే ఇప్పుడు ఈయనకు సంబంధించినటువంటి అంశ దైవం ఈశ్వరుడికి సంబంధించినటువంటి మంత్రాలు ప్రతిరోజు ఒక అరగంట వింటూ ఆయన యొక్క మంత్రాలు వినడమే ఈయనకి మెయిన్ రిలీఫ్. ఎందుకంటే ప్రతి మనిషికి నవనాడులు ఉంటాయి. ఈ జాతక దోషాలన్నీ కూడా నవనాడుల ద్వారానే మన మీద అప్లై అవుతుంటాయి.
కాబట్టి ఈ నవనాడుల్ని శుద్ధి చేసుకునేటువంటి అంశము శబ్ద థెరపీ. అంటే ఈ సౌండ్ని, వైబ్రేషన్స్ని మనం వినడం వల్ల ఆ వైబ్రేషన్స్ బాడీలో రీజనరేట్ అయ్యి ఆ నవనాడుల్లో ఉండే దోషాన్ని హరిస్తుంది. అప్పుడు ఆయనకి పాజిటివ్ పవర్స్ మంచిగా పెరుగుతాయి. అలాగే ఆయనకి మంచి యోగాలు పునర్వృత్తి రావడానికి అవకాశం ఉంది. 28వ సంవత్సరం అంటే రేపు అక్టోబర్ 15కి నీకు 27 అయిపోయి 28 వస్తుంది రమేష్. కాబట్టి 28లో నీకు సరే మంచి చక్కని అభివృద్ధి వస్తుంది. నువ్వు ఇప్పటివరకు ప్రాబ్లమ్స్లో ఉన్న జాబ్ యొక్క ఎఫెక్ట్స్ నీకు క్లారిటీ వస్తుంది. మంచి జాబ్ వచ్చే అవకాశం ఉంది. నీ ప్రయత్నాలన్నీ కూడా సక్సెస్ఫుల్గా అవుతాయి. నువ్వు మెయిన్ ఆ రెమెడీ చేసుకుంటూ ముఖ్యంగా నువ్వు చేయాల్సినటువంటి ఇంకొక అంశం ఏంటంటే ఈ నక్షత్ర ప్రకారము, లేకపోతే దశ ప్రకారము, లేకపోతే డేట్ ఆఫ్ బర్త్ ప్రకారము ఇలాంటి సంబంధించినటువంటి రత్నధారణ చేయకుండా నీ సంబంధించి నీ జాతకంలో నీకు బాగా సపోర్ట్ చేసే గ్రహం ఎవరంటే చంద్రుడు, లగ్నాధిపతి. కాబట్టి చంద్రుడికి సంబంధించిన రత్నం సముద్ర ముత్యం అని దొరుకుద్ది. దాన్ని తీసి కుడి చేతి చూపుడు వేలికి లైఫ్ లాంగ్ ధరించండి. ఇంక వేరే ఎటువంటి రత్నాలు వద్దు. అది లైఫ్ లాంగ్ నీకు సపోర్టింగ్గా ఉంటూ నీకు జీవితంలో చాలా చాలా చక్కగా ముందుకు తీసుకెళ్లేటువంటి అవకాశాలన్నీ కూడా వస్తాయి. తర్వాత వచ్చే దశలన్నీ కూడా నీకు మంచి యోగప్రదంగా ఉంటాయి. కాబట్టి నువ్వు ఆ రెమెడీ ఒకటి చేసుకో, ఈశ్వరుడు యొక్క మంత్రాలు విను. ఇవన్నీ కూడా నీకు చాలా చక్కైనటువంటి ఫలితాలు ఇచ్చి 28వ సంవత్సరం నుండి నీకు వృత్తి, అలాగే వివాహ సంబంధం, అలాగే భూగృహ సంబంధం అన్ని అంశాల్లో కూడా నీకు అభివృద్ధి వస్తుంది. బెస్ట్ ఆఫ్ లక్ రమేష్. ఓకే సార్, ఇందాక మాట్లాడుతూ ఆరుద్ర నక్షత్రం వాళ్ళకి కానీ ఇంకా మిగిలిన 2-3 నక్షత్రాలకి రాహు ప్రభావం ఉంటుంది అని చెప్పారు కదా, అంటే వాళ్ళు ఎలాంటి పూజలు చేస్తే మంచిదంటారు? రెమెడీస్ తెలియజేస్తారా? రాహు ప్రభావం కాదమ్మా, ఆరుద్ర, స్వాతి, శతభిషం ఈ 3 నక్షత్రాల్లో ఎవరు జన్మించినా వాళ్ళు రాహు దశలో పుట్టారు అంతవరకే ఇండికేషన్. అంతేగాని ఆ 3 నక్షత్రాలు రాహు నక్షత్రాలు కాబట్టి ఆ రాహు నక్షత్రాల్లో జన్మించిన వాళ్ళందరికీ ఏదో బ్యాడ్ జరుగుతుందనే అపోహ అనేది అవసరం లేదు. ఎందుకంటే నక్షత్రం ఇప్పుడు ఎవరో ఒకరు ఏదో ఒక దశలో పుట్టాలి. ఉండేదే మనకి 9 దశలు. ప్రపంచంలో ఎంతమంది పుట్టినా కూడా ఈ 9 దశల్లోనే రిపీట్ అవుతుంటాయి. ఎందుకంటే మనకున్న దశలే అయ్యి. ఇప్పుడు మనకు 27 నక్షత్రాలు పేరుకున్నాయే కానీ వాటిల్లో ప్రతి 3 నక్షత్రాలు ఒక గ్రహానికి సంబంధించినవి. ఇప్పుడు అట్లాగే అశ్విని, మఖ, మూల కేతు నక్షత్రాలు, ఆ నక్షత్రాల్లో పుట్టిన వాళ్ళు కేతు దశలో పుడతారు అంతే, అంతవరకే. కానీ కేతు వాళ్ళ మీద బాగుందా లేదా, రాహు వీళ్ళ మీద బాగుందా లేదా అనేది చూడాలంటే జన్మ లగ్నాత్తు వాళ్ళు పుట్టిన సమయంలో వాళ్ళు ఏ జన్మ లగ్నంలో జన్మించారు, ఆ టైంలో గ్రహాల సిచ్యువేషన్స్ ఎలా ఉన్నాయి, గ్రహాలు ఎవరెవరు కలిసి ఉన్నారు, ఎవరెవరు వీక్షిస్తున్నారు, ఎవరు ఏ హౌస్లో ఉన్నారు, ఇలాంటి ఎన్నో రకాల అంశాలని మనం పరిశీలనలోకి తీసుకొని ఇప్పుడు ఒక వ్యక్తికి శరీర ఆరోగ్యాలని నిర్ధారించడానికి కావాల్సిన మార్గాలు టాప్ టు బాటమ్, బ్రెయిన్ నుంచి అరికాల దాకా ఎంఆర్ఐ స్కాన్లు తీసి లేకపోతే బ్లడ్ టెస్టులు చేసి, యూరిన్ టెస్టులు చేసి, మొత్తం ఎన్ని రకాల టెస్టులు ఉన్నాయో అన్ని రకాల టెస్టులు చేస్తే కానీ ఆయన యొక్క సంపూర్ణమైనటువంటి ఆరోగ్యం మీద మనం రిపోర్ట్ ఇవ్వలేము. మరి అలాంటిది ఒక జాతకం అంటే ఇంక ఎన్ని రకాలు, ఇంకెంత డెప్త్, ఎన్ని అంశాలని పరిశీలనలో తీసుకుంటే మనం ఎంత చక్కని ఫలితాలు, ఖచ్చితమైన ఫలితాలు ఇవ్వాలంటే మరి ఎంత డెప్త్కి వెళ్ళాలో అది ఒకసారి మనం ఆలోచిస్తే జాతకం అనే ఒక విషయం ఎంత గొప్పది, ఎంత లోతైంది, ఎంత విశ్లేషించినా అంతు చిక్కనటువంటి అద్భుత ప్రక్రియ అది. అదేదో ఒక ఫింగర్ టిప్స్ మీద ఇట్ట లెక్కేసి చెప్పేసేది, లేకపోతే ఏదో రకంగా చెప్పేసుకుంటే ఉపయోగపడదు. దాన్ని అన్ని కూలంకషంగా మనం లోపలికి వెళ్ళి చూశాకే మనం ఏదైనా ఇప్పుడు ఒక సముద్ర గర్భంలోకి వెళ్ళి రత్నాలు, మణులు, లోపల ఉన్న సంపదని తీసుకురావడానికి ఎంత శ్రమపడాలో ఒక జాతకాన్ని పరిశీలించాలంటే అదే విధంగా ఒక సముద్రంలో దూకి తెచ్చినంత వివరంగా తెచ్చుకోవాలి మనం. కాబట్టి చూపించుకునే వాళ్ళకి ఓపిక ఉండాలా, చూసేవాళ్ళకి ఓపిక ఒకటే కాదు, సమగ్రమైనటువంటి దాని సబ్జెక్టు గురించి ముందు అవగాహన ఉండాలి. అంతేగాని ఏమీ లేకుండా ఏదో 2 ముక్కలు నేర్చుకొని 60 ముక్కలు అమ్ముకుందాం అనుకుంటే ఉపయోగం లేదు. అలాంటి రోజులు ఇంతవరకు చెల్లేవో కానీ ఇంక నుంచి చెల్లవు. ఎందుకంటే నేను చేస్తున్న ప్రయత్నం చాలా వరకు సఫలీకృతమైంది. ఫోన్ల ద్వారా నేను తెలుసుకుంటున్న విషయాలు అంతకుముందు నేను జన్మలగ్నం ప్రోగ్రాం స్టార్ట్ చేయక ముందు ఉన్న అమాయకత్వం ఈరోజు ప్రజల్లో పటాపంచలైపోయింది. చాలామందికి అవేర్నెస్ వచ్చింది. ఇవాళ
ఒక జ్యోతిష పండితున్నే కాదు, ఒక సంఖ్యాశాస్త్ర పండితున్నే కాదు, ఒక వాస్తు పండితున్నే కాదు, ఎవరినైనా కూడా ఇది ఎందుకు చెప్పావు, ఇది కరెక్ట్ ఆన్సర్ కాదు, దీనికి సంబంధించిన అంశాలు ఇది ప్రస్తావన వస్తే కానీ అది రాదు అని క్వశ్చన్ చేసే రేంజ్కి మన పబ్లిక్ పరుచుకోలు ఎదిగారు. అది నాకు చాలా సంతోషదాయకమైనటువంటిది. ఇంకా 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 కూడా ఎదగాలి. అప్పటి వరకు కూడా నేను ఇది ఆపకుండా నేను నిరంతర తపస్సులాగా ఈ యొక్క కార్యక్రమాన్ని కొనసాగిస్తూనే ఉంటాను. ఓకే సార్, మరో కాల్ సిద్ధంగా ఉన్నారు, కాల్ చూద్దాం. హలో హలో, నమస్కారం అండి, మీ పేరు చెప్పండి, ఎక్కడి నుంచి కాల్ చేస్తున్నారు? నా పేరు వెంకటేశ్వరి అండి, మాది అమరావతి. మరొకసారి చెప్పండి. పేరు వెంకటేశ్వరి, అమరావతి. వెంకటేశ్వరి, ఆ, మీ గురించి తెలుసుకోవాలనుకుంటున్నారా? అవునండి. డేట్ ఆఫ్ బర్త్ చెప్పండి. హలో, మీ డేట్ ఆఫ్ బర్త్ చెప్పండి. 1989 1989 జూలై 24. జూలై 24. ఏ టైంలో పుట్టారు? తెలీదండి. తెలీదు. ఏ ప్రాంతంలో ఒక పుట్టారు? అరగంట అటు ఇటుగానే చెప్పాలమ్మా. బందర్ అండి, బందర్. వెంకటేశ్వరి, హలో సార్. ఒక్క అరగంట అటు ఇటుగా టైం చెప్పాలమ్మా, లేకపోతే మనం కరెక్ట్గా చెప్పలేము, జాతకం రాదు. నైట్ 11 ఆ టైం అండి సార్. ఓకే. 1 నుంచి 9 లోపు మీకు ఇష్టమైన సంఖ్య చెప్పండి. 4 అండి. 4. ఇంట్లో అందరు ఏమని పిలుస్తూ ఉంటారు మిమ్మల్ని? వెంకటేశ్వరి అంటారండి. వెంకటేశ్వరి అని పూర్తి పేరుతో పిలుస్తూ ఉంటారు. ఓకే అమ్మా, సార్తో మాట్లాడండి. 1 to 9 లోపల 4 చెప్పావు కదా. సార్. మచిలీపట్నం, బందర్ అంటే మచిలీపట్నం కదమ్మా. ఆ, ఓకే అమ్మా, ఇప్పుడు నువ్వు జన్మించినటువంటి నక్షత్రము రేవతి నక్షత్రము, అందువల్ల రేవతి నక్షత్రం 4వ పాదము అమ్మ. మీన రాశి అంటారు, కానీ మీన రాశికి సంబంధించిన ఫలితాలు మీకు వర్తించవు. అలాగే మీరు జన్మించిన లగ్నాన్ని చూస్తే లగ్నం మీన లగ్నమే వచ్చిందమ్మా. మీన లగ్నాతో ఉన్న గ్రహాల స్థితిగతులు పరిశీలిస్తే ఇప్పుడు ప్రజెంట్ మీకు శుక్ర మహర్దశ జరుగుతుంది. అలాగే ఈ శుక్ర మహర్దశ అనగానే ప్రతి ఒక్కరు ఏమనుకుంటారంటే శుక్రుడు మహా విశేషమైనటువంటి యోగ దశ, సౌఖ్యవంతమైన దశ, చాలా హ్యాపీగా ఉండొచ్చు అనుకుంటారు, అందరూ అలాగే చెప్తారు కూడా. కానీ శుక్రుడే, గురువే, వాళ్ళ దశలు రాగానే అందరూ మంచి దశలు మంచి యోగాలు ఇస్తారని నమ్మకం లేదు. అలాగే శని కుజ రాహు దశలు బ్యాడ్ చేస్తాయని గ్యారంటీ లేదు. వాళ్ళు ఉన్న స్థితిగతులను బట్టి శుక్రుడు గురువు బ్యాడ్ చేయొచ్చు, శని కుజుడు రాహు బ్రహ్మాండంగా యోగించవచ్చు. కాబట్టి దశలు పేర్లు విని మోసపోకూడదు. పాపం ఇప్పుడు మన వెంకటేశ్వరికి శుక్ర మహర్దశ జరుగుతుందే కానీ పేరుకి ఈ శుక్రదశ చాలా ప్రాబ్లం క్రియేట్ చేస్తుంది. ముఖ్యంగా ఇంక 26వ సంవత్సరం జరుగుతూ కూడా వివాహ సంబంధించినటువంటి ప్రాబ్లమ్స్, కుటుంబం అంటే కుటుంబంలో ఎన్నో రకాలటువంటి చికాకులు, తండ్రికి యోగంగా లేకపోవడము, తల్లికి అనారోగ్యాలు ఉండడము, ఇలాంటివన్నీ కూడా పాపం బాధిస్తున్నాయి. అమ్మా ఎట్లుందమ్మా నీకు వెంకటేశ్వరి? ఏమ్మా వెంకటేశ్వరి? 25 years అండి, మ్యారేజ్ అయిపోయింది. మ్యారేజ్ సంబంధించిన ప్రాబ్లమ్స్ ఏమైనా వచ్చాయమ్మా? పెళ్ళి అయిపోయిందండి, 2 పిల్లలు. ఓకే. ఇప్పుడు ఈ తండ్రికి తల్లికి ఉన్న ప్రాబ్లమ్స్ ఏమైనా ఉన్నాయా? ఏం లేవండి, నా భర్త గురించి అడగాలని. ఓకే అమ్మా, ఇప్పుడు అడగండి. మీరు ఇందాక టైము 11 అని చెప్పారు కదా. అవునండి. మరి 11కి ఎంత ముందమ్మా? అంటే టైం సరిగా తెలియదండి వాళ్ళకి. అంటే ఇప్పుడు 10 నుంచి 11 లేకపోతే 11 నుంచి 12 లేకపోతే ఎట్లా అమ్మా అది? అదే టైం తెలియదండి. ఓకే అమ్మా, అంటే ఇప్పుడు ఇక్కడ మనకి లగ్నాలు 2 లగ్నాలు వస్తున్నాయమ్మా. ఇక్కడ మీన లగ్నం ఒకటి, మేష లగ్నం ఒకటి, సంధి లగ్నాల్లో వస్తున్నాయి. మరి ఇప్పుడు వివాహం ఎప్పుడైంది చెప్పగలరా ఏమ్మా? 5 సంవత్సరాలు అయింది. 5 years అయిపోయిందా? 2009లోనే అయిపోయిందండి. ఓకే 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 అమ్మా. ఇప్పుడు మీకు ఎట్లా, మీకు వైఫ్ అంటే వివాహం సంబంధించి ఇప్పుడు హస్బెండ్కి ప్రొఫెషన్ లేదా, లేకపోతే హస్బెండ్ గురించి ఆయనకి ఇన్కమ్ సోర్సెస్, లేకపోతే ఆయనకి ఏమైనా హెల్త్ సమస్యలు ఏమైనా వస్తున్నాయా? హెల్త్ ప్రాబ్లమ్, ఇంట్లో కూడా సరిగ్గా ఉండట్లేదు. అవునమ్మా. అంటే ఇప్పుడు ఇక్కడ చెప్పు. నా జాతకంలో కూడా ఏమన్నా దోషాలు ఏమన్నా ఉన్నాయేమో.
ఇప్పుడు ఇక్కడ మీ యొక్క జన్మ లగ్నమే మీన లగ్నం కాదమ్మా, మేష లగ్నంలోకి వచ్చింది. దీని యొక్క కాన్సెప్ట్ ఎందుకంటే ఒక్కొక్క లగ్నానికి ఉన్న గ్రహాల పరిస్థితులను బట్టి కొన్ని సమస్యలు రావడమా రాకపోవడమా అనేది నిర్ధారించవచ్చు. ఇప్పుడు మీకున్నటువంటి సమస్యల వల్ల మీన లగ్నం మాత్రం కాదు, అది మేష లగ్నానికి వచ్చింది కాబట్టి మీకు ఈ రకమైనటువంటి ఫలితాలు మీకు రన్నింగ్లో ఉన్నాయి. మరి దీంట్లో ఇప్పుడు మీకు రేపు 2015 మార్చి దాటిందంటే మీకు జరుగుతున్న శుక్రదశలో శని భుక్తి ముందు మారుతుందమ్మా. ఆ తర్వాత మీకు అంటే ఇప్పుడు 26 రన్నింగ్లో ఉంది, మొన్న జూలై నుంచి 26 వచ్చింది. అంటే 26, 25 రెండు కూడా మీకు బ్యాడ్ మంచి సంవత్సరాలు కావు ఈ ఏజ్ రీత్యా. సో ఈ 2 సంవత్సరాలు మీకు అనుకూలమైన ఫలితాలు ఇవ్వడానికి చాలా కష్టంగా ఉంటుంది. కాబట్టి ముందు ముఖ్యంగా మీరు సుబ్రహ్మణ్య స్వామి కుమారస్వామికి సంబంధించిన మంత్రాలు వినమ్మా. అలాగే వీలుంటే ఒక నెలకొకసారి కుమారస్వామికి అభిషేక పూజలు జరిపించండి. ఖచ్చితంగా మీకు 26 అయిపోయి 27 వచ్చిన కాడ నుంచి చాలా మంచి సౌఖ్యమైనటువంటి లైఫ్ వస్తుంది. మీరు ఇప్పుడు అనుభవిస్తున్నటువంటి ప్రాబ్లమ్స్ అన్నీ కూడా రెక్టిఫై అవుతాయమ్మా. ఈ లోపల మీరు కుమారస్వామి పూజలు చేస్తూ ఆయనకు సంబంధించిన అభిషేక పూజ చేస్తూ ఉంటే చాలు, చాలా మంచి ఫలితాలు వస్తాయి. అలాగే మీరు లైఫ్ లాంగ్ ధరించాల్సినటువంటి రత్నం పగడం ధరించండి. అలాగే ముందు ఈ వెంకటేశ్వరి అనే ఒక పేరుని ఎక్కువ పిలిచే పేరు అదే కాబట్టి దాన్ని మార్చుకోవాల్సి వస్తుందమ్మా. మీకు జాతక రీత్యా మీకు చంద్రుడి పవర్ బాగుంది, అందువల్ల మీ యొక్క పేరు శబ్దంలో చంద్రుడి పవర్ వచ్చేట్టుగా కానీ మీరు పిలిపించుకోగలిగితే ముందు మీ మానసికమైనటువంటి టెన్షన్స్ పోతాయి, మనోద్రేకాలు తగ్గుతాయి. అలాగే మీకు మంచి మీ మనోభావాలు మీ యొక్క ఫీలింగ్స్ మీకు సక్సెస్ఫుల్గా రావాలంటే ఆ చంద్రుడి పవర్లో మీరు పేరు పిలిపించుకోవడం చాలా మంచిది. కాబట్టి మీకు ఏ పేరులో చంద్రుడి పవర్ ఉందో మీకు తెలియదు కాబట్టి మీరు ఒక 10, 20 పేర్లు మీరు అనుకొని నాకు ఫోన్ ద్వారా కానీ చెప్పగలిగితే నేను మీకు చంద్రుడి పవర్ ఉన్న పేరుని సూచిస్తాను. ఆ పేరుని పెట్టుకోండి, పిలిపించుకోండి, చాలా అద్భుతమైనటువంటి ఫలితాలు మీకు వస్తాయి. ఓకే సార్, మీ అమూల్యమైన సమయాన్ని కేటాయించి కాల్ చేసిన వాళ్ళకి చాలా చక్కగా అసలు వాళ్ళ సమస్యని వాళ్ళు చెప్పకుండానే మీరే ముందుగానే గ్రహించి చాలా చక్కగా వివరించారు. ధన్యవాదాలు. ప్రేక్షకులు ఎవరైనా మీ జాతక పరిశీలన చేసుకోవాలి అనుకున్నట్లయితే స్క్రీన్ పైన డిస్ప్లే అవుతున్న వ్యక్తిగత నెంబర్కి ముందుగానే ఫోన్ చేసి అపాయింట్మెంట్ తీసుకొని సంప్రదించవచ్చు. అలాగే మీ పుట్టిన పిల్లలకి విద్యా వ్యాపార సంస్థలకి శబ్ద తరంగం ద్వారా కూడా గమనించి మీకు పేర్లు పెట్టగలరు. దీని గురించి కూడా మీరు సంప్రదించాలి అంటే వ్యక్తిగత నెంబర్ని సంప్రదించండి. అలాగే ఈ ప్రోగ్రామ్ని మళ్ళీ చూడాలి అనుకుంటే యూట్యూబ్లో జన్మలగ్నం అని టైప్ చేసినట్లయితే ఈ ప్రోగ్రామ్ని మళ్ళీ చూడవచ్చు. నమస్కారం. చందన జ్యోతిషాలయం, KPHB Colony, 3rd phase, near Venkateswara Swami Temple, Hyderabad. Phone numbers 8186895100, 95533682858, 93472722145.